రెండు కాల్చేయండి, రెండు తినేసి. మనం చాపరాయి జలపాతం దగ్గర ఇంకా అందరం కలిసి బయలుదేరిన తర్వాత అరకు సంతలో వచ్చి అయితే ఆగామండి. ఇదైతే చాలా పెద్ద సంత అనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద సంత. మన వాళ్ళు అయితే దిగుతున్నారు వెహికల్. ఈరోజు శుక్రవారం ఒక్కరోజు ఇక్కడ సంత అండి. ఈ లోపలికి చాలా ఉండిద్ది, ఇంకా చూద్దాం అదంతా తెలిసి. అంటే ఈ వంకాయలు రుచి తెలియదు నీకు, కాసి వచ్చి కాదు. మామిడి పళ్ళు, తంపడకాయలు, పోగులు లెక్క. మాది పోగులు లెక్క. ఎంత పోగు? 100 రూపాయలు. 100 రూపాయలు అంటారు 4 కాయలు. అవి అయితే సంత అయితే ఇది చాలా పెద్ద సంత. ఇటు చూస్తున్నారు కదా లోపలికైతే బురద ఉంది. ఇవాళ 1/2 కిలోమీటర్ అయితే ఇలా సందులు ఉంటాయి. మొత్తం లోపలికైతే ఉండిద్దండి. అవన్నీ కూడా షాపులే మొత్తం. అటు ఇటు ఇటు అటు మొత్తం చాలా షాపులు ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా దొరికిద్ది ఇక్కడ. ఖాళీ ఉండదన్నమాట ఇక్కడ. అంటే నాటుకోళ్ళు, వేటపోతులు, గొర్రెలు, మేకలు సమస్తం ప్రతి ఒక్కటి కూడా ఈ చుట్టుపక్కల ఒక 30-40-50 కిలోమీటర్ల నుంచి కూడా గిరిజనులందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడైతే అమ్ముకుంటారు. వాళ్ళకి కావాల్సినవి ఇక్కడ నుంచి కొనుక్కొని అయితే వెళ్తారు. ప్రతి వ్యాపారం చేసే వాళ్ళు కూడా వస్తారనమాట. బాగున్నాయా? ఎంత కవరు? 20కి ఎక్కువే ఇచ్చారు కదా. మనకైతే 50 కూడా ఇస్తారు ఎవరు. ఫుల్ రష్గా, ఫుల్ అడవిడిగా ఉందండి. ముంజులు కూడా అమ్ముతున్నారు. ముంజులు తింటావా? సరే పదండి లోపలికి వెళ్ళి అటు నాటుకోళ్ళు అవి చూద్దాం. ఇక్కడంతా కూరగాయలు, సరుకులు. ఇవి కూరగాయలు అయితే కొండల మీద పండిన కూరగాయలు ఫ్రెష్గా నిగనిగలాడుతూ మంచి కలర్లో లావుగా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయండి. ఫ్లవర్ అయితే చాలా చిన్న చిన్నవి. మనకైతే అసలు ఆ సైజు ఉండవు. మన ఈ ఒక 4-5 పూలకు వస్తే మనది ఒక పువ్వు అయితే అంతా చిన్న చిన్న గుప్పెడంత ఉన్నాయి. నాటు కాలీఫ్లవర్. ఇక్కడ మొత్తం కూడా కూరగాయలు అయితే అమ్ముతున్నారు. ఈ రోడ్డు పక్కన అందరూ కూడా కొనుక్కునే వాళ్ళు అయితే చక్కగా కొనుక్కుంటున్నారు. ఇదంతా మరి వర్షాలు పడడం వల్ల బురద అయిపోయిందండి రోడ్డు బాగా. ఇలా పోగులు లెక్కన పెట్టి అమ్మేస్తున్నారు. ఇవేం కాయలమ్మా? ఇవి కాకరకాయ. కాకరకాయలు అంటండి. ఇవి కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి. గోకరకాయలు, కాకరకాయలే. అవి కలెక్టర్ కాయలు. అవి కాదు మామిడికాయలు. అవి కాకరకాయలు. ఇవి ఒక రకం. సరే పదండి లోపలికి వెళ్దాం. ఏంటి శనగల? అవి తినే వచ్చేటప్పుడు తీసుకుంది. కానీ చెప్పులు తెగిపోయి కొనుక్కుంటా ఉన్నారుగా, తీసుకుంటారు. ఇక్కడ ఉన్నాయి. పేరాగాని కూడా ఉన్నాయి. పేరాగాని తీసుకుంటారు. అయితే మీరు వాడేలేవా? ఎంత 1400. మీరు కొన్నారా? అమ్మడానికా కొనుక్కున్నారా? నాటుకోళ్ళు అయితే తీసుకుందామని వెళ్తున్నామండి. అంటే ఇక్కడ నాటుకోళ్ళు, మేకలు అవి అమ్ముతారు సంతలో. అవి తీసుకొని మనం ఇప్పుడు ఇక్కడ కర్రీ అయితే చేపిద్దామని. ఒక నాటుకోడ 2 నాటుకోళ్ళు తీసుకొని ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కర్రీ వండిచ్చేసి రైస్ వండిచ్చేసి తినేద్దాం మధ్యాహ్నం భోజనానికి అని చెప్పి నాటుకోళ్ళు తీసుకుందామని వెళ్తాం. ఇక్కడైతే వీళ్ళందరూ అమ్ముతున్నారు. అది కళ్ళు అనుకుంటా, జీలిగా కళ్ళు అని చెప్పి అమ్ముతారండి. వీళ్ళందరూ తాగుతారు గిరిజనులు. ఇవైతే ఇక్కడ గొర్రెలు, మేకలు అన్నీ కూడా ఇక్కడ ఈ సంతలో బాగా అమ్మకాలు అయితే జరుగుతాయి. అందరూ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారు. ఈ గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా
కోళ్ళు అయితే అటైపు సైడ్ ఉన్నాయి, అటైపు కూడా వెళ్ళి మనం చూద్దాం. ఈ కొనుక్కున్న వాళ్ళందరూ ఆటోల్లో ఎక్కిచ్చేసుకున్నారు తీసుకువెళ్ళడానికి. ఇంకా నాటుకోళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయండి. మరి పందెం పుంజులు అన్నీ కూడా ఉన్నాయి. పెట్లా పుంజులా పెద్దలేవా? పెట్ల కావాలి. ఎంత ఎలాగ ఈ రెండు ఎంత? ఈ పట్టుకు తేలిగ్గా ఉన్నాయి, బరువు లేవు. పెట్టలు అంటే చూపించు. చిన్నవి కూడా చెప్తా ఉండి పెట్టలు చూసి వస్తాయి. నాకు పెట్టలు కావాలి. పెద్ద లేవండి పెట్టలు. 1500. పెద్ద పెట్టలు లేవా? పెద్ద పెట్టలు కొంచెం పెద్దవి. ఇక పట్టుకోండి, తేలిగ్గా ఉన్నాయి. 2 కేజీలు ఉంటాయి అంతే. 2 కేజీలు ఉంటాయండి అవి. 1500 చెప్తున్నారు. ఎంతకు వస్తాయి అవి? 2 కిలో. అంటే మనకు కొంచెం మాంసం కూరకి కొంచెం పెద్దవి కావాలి. ఒక్కొక్క కోడి 2 కేజీలు అన్నా ఉన్నదైతే అయిపోయినాయా? సరే కాదు, నాకు పెద్దవి కావాలి. ఒకవేళ చూసి వస్తాను. మనకి పెట్టలు అయితే కర్రీకి ఎక్సలెంట్గా ఉంటాయండి, కండ ఉండిద్ది. ఈ పుంజులు వచ్చేసి ఓన్లీ బోన్స్ తగులుతూ ఉంటాయి తినడానికి. ఈ లోపల ఉన్నాయంట పెద్ద పెట్టలు ఈయన దగ్గర. చూద్దాం. బరువు ఉన్నాయా? చూడు బరువు ఎంత చెప్తా. ఎంత? 2 పట్టుకోండి. పెద్ద పెట్టలేనా అవి? అవి 3. సంజా ఇక్కడైతే కత్తులు గొడ్డళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. ఎంత? 24. అంటే పందానికి ఏంటి అది? పందానికా? కోసుకోనికి. ఎన్ని కేజీలు ఉండిద్ది? అంటున్నా. 2 పడిద్దా? 2 పైన. మనకు పెట్టలు అయితే దొరకలేదు, మొత్తం ఎదుగుతాం. కానీ ఇక్కడ అన్ని పుంజులే ఉన్నాయి ఎక్కువ. పెట్టలు మరి పెంచుకుంటారు. అది ఎంతకి ఇస్తారంట? 2 చూడండి. 12 తీసుకోలే. 12 చాలా ఉన్నాయి ఇంకా. అన్నంటేనే డబ్బులు. మాడి చెప్పనా? 300 ఏం లేదు ఇంకా. అనేరా లెక్కన ఇదే ఇవ్వాలి కూడా. మళ్ళీ సాయంత్రం చూసుకుందాం రా. మనకే భోజనానికి మనకే మధ్యాహ్నం భోజనానికి 2 కోళ్ళు అయితే తీసుకొని ఈ కోళ్ళు 2 చేపించేసి సరే ఆయన చూసుకుంటాడు. ఈ 2 కోళ్ళు ఆ 2 నాటుకోడి పెట్టలో ఇక్కడ వేరే వాళ్ళని మాట్లాడాడు. 300 ఇస్తే ఆయన కర్రీ వండేస్తాడు. ఆ 300తో కర్రీ వండిచ్చేసి రైస్ వండిచ్చేసుకుంటే మనకి ఎంత కావాలో ఒక 2 కేజీలు తినేయచ్చు ఇక్కడే. సంతలా కాదు, మనం మధ్యదారిలో చెట్టు కింద. అవసరం లేదు, ఆయన ఇచ్చాడు. తర్వాత మనం ఇచ్చాం. 2 నాటుకోళ్ళు అయితే తీసుకున్నామండి. 1400
మనకైతే ఇచ్చాడు 2 నాటుకోళ్ళు. మనకి కూర వచ్చేసి 2 కేజీలు పడిద్ది. నాటుకోళ్ళు మనం తక్కువ అనుకుంటాం కానీ ఎక్కడైనా రేట్లు సేమ్ మనకి ఉన్న రేట్లే ఉన్నాయండి. సంతగా ఇదండి మనకు కావాల్సిన. ఇక్కడ గరిటె తీసుకుంటారా హస్తం పెట్టుకుంటా కన్నా కావాలి. రా వద్దులే వచ్చేయండి అది వెళ్ళిపోయారు. చూద్దాంలే. ఇటైతే బట్టలు మొత్తం కూడా ఇటు సైడ్ అమ్ముతున్నారు. కొబ్బరి బొండాలు కూడా ఇక్కడ కొట్టి అయితే చక్కగా అమ్ముతున్నారు. ఇటు పక్కన అయితే ఇవన్నీ అమ్ముతున్నారండి. ఇంకా మనం 2 కోళ్ళు అయితే తీసుకున్నాం కదా నాటుకోళ్ళు, చేపించడానికి అయితే వచ్చాము. కొంచెం చేసేవా ఫాస్ట్గా. ఇక్కడ మటను అలాగే చికెన్ బోటి అన్నీ కూడా అమ్ముతున్నారు. ఇంకా సంతకు వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ కొనుక్కొని వెళ్తారు అనమాట. మటన్ ఎంత కేజీ? 800. మేక గొర్రె? మేక. చికెన్ అయితే 240, ఎస్ఎల్ స్కిన్లెస్ 250, మటన్ 800. 2 కోళ్ళు చేసి ఇచ్చేస్తే తీసుకుని వెళ్ళిపోదాం. రోడే అయితే కొబ్బరి బొండం తాగాడండి. వాడైతే ఈ పడితే ఈ తినడం కానీ తాగడం కానీ చేయదు. చాలా మంచిగా ఉన్నాయి తాగుతాడు. కొబ్బరి కూడా ఉంది చక్కగా నీట్గా చేసేసి. అనే వాళ్ళు వెళ్ళి ఇంకా ఎవరికాళ్ళు ఇక స్ప్రెడ్ అయిపోయారు. ఎవరికి ఏం కావాలో అది పర్చేజ్ చేసుకొని వస్తే త్వరగా కంప్లీట్ అయ్యిద్ది. మనకి అందరం గుంపుగా తిరిగితే కనుక ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కోలేరు, టైం వేస్ట్ అయిపోద్ది, లేట్ అయిపోద్ది. అందుకని ఎవరికి ఏది కావాలో వాళ్ళు అయితే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్న తర్వాత లాస్ట్లో ఒక చాట కలుద్దాంలే అనుకున్నాం. ఇంకా ఎవరి ఇష్టం వచ్చినాయి వాళ్ళు అయితే రేట్లు అవి చూసుకొని ఎవరికి ఏది అవసరమో అవి అయితే కొనుక్కుంటున్నారండి. ఏంటి ఎండ గొడుగు కొనుక్కున్నారా? వర్షం వచ్చిందేనా? అందుకని చెప్పి సంతలో కొడుక్కున్నారా? బొండం తాగేసి కొబ్బరి తింటున్నావా? ఉన్నాయా వాటర్? ఇది లేత కొబ్బరి వాళ్ళకి కొంచెం ముద్ర వచ్చి మనం ఇటు వచ్చాము కొట్టేశాడు. తీసుకున్నారా? మొత్తం కూరగాయలు, మామిడి పళ్ళు, ఇవే కూరగాయలు సంత ఎక్కువ. ఇందాక మనం వెళ్ళింది అయితే నాటుకోళ్ళు, మేకలు, గొర్రెలు అవన్నీ అమ్ముతున్నారు. కొన్నారా? ఏం కొన్నారు? వేరుశనక్కాయలు తీసుకున్నాం. ఇప్పుడైతే అంతా అయిపోయింది. 2 నాటుకోళ్ళు తీసుకున్నారు మా వాళ్ళు. ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారట, వాళ్ళ చేత వండిస్తున్నారు. ఈ లోపు అయితే అటు వెళ్దాం అన్నారు, వెళ్ళి రావాలి. మనం వంట అవడానికి 1 గంట టైం అయితే పట్టిద్ది. 2 నాటుకోళ్ళు అది చేపిస్తున్నాం, చేపించి అది ఇవ్వాలి, వాళ్ళు వండాలి. ఇంకా తీసుకొని దారిలో ఎక్కడన్నా చెట్ల కింద కూర్చొని తినేసి బయలుదేరచ్చు, భోజనం చేసి. ఇంకా ఈ లోపు అయితే మరి ఏమన్నా కొనేవి ఉంటే చూసుకునేవి చూడటమే. చాలా ఇంకా మొత్తం కవర్ చేయాలి. చాలా పెద్ద సంత ఇది. ఎండ అదిరిపోతుంది. వాళ్ళైతే ఇంకా మ్యాక్సిమం తిరిగాము. ఇంకా లోపల అటంతా ఉంది. ఇంకా తిరిగిన వరకు చాలు, మాకు కావాల్సినవన్నీ కొనేసుకున్నాం. ఇంకా మెత్తగా ఉన్నాయా? ఎలాగమ్మా అవి పోగు? కారకాయలు ఉందా? అంటే మెత్తగా ఉన్నాయి అంటగా, మనకి తీసుకెళ్ళడానికి అవ్వదు. అందుకే గట్టుకుంటే 2 పోగులు తీసుకునే వాళ్ళమే. సరే వేరే చోట తీసుకోండి, అక్కడ ఉన్నాయి. 2 కోళ్ళు తీసుకున్నాం, 2 పెట్టలో 2 కేజీలు 200 పడింది చేసాక.
మురికాయలు వస్తుంది అనుకున్నా రాలా. ఇక్కడైతే మనం 2 కేజీల రైస్ 2 కేజీల నాటుకోడి కర్రీ అయితే వండేస్తున్నామండి. ఇక ఇక్కడ ఇచ్చాము ఇంట్లో. ఎంతసేపు పెట్టిద్దండి టైము? ఎంతసేపు పట్టిద్ది అడగండి నన్ను. టేస్ట్ చూడమని వాళ్ళు అయితే ఒక ముక్క ఇచ్చారండి. తినండి, ఎలా ఉంది? అవును, మీకు కారం అది ఉప్పు సరిపోద్దా? బాగుంది. తినేయండి చిరక ముక్క. ఇలా వండేయండి సరిపోద్ది. 1 గంటలో రమ్మంటారా? గంటన్నర పట్టిద్ది. అన్నం వండేసారా? పెట్టారా? సరే అయితే, అంటే కొంచెం వీలైనంత త్వరగా చేసేయండి. రెండే ఒకటే అనుకుంటా అయ్యి. ఇంకొకటే తీసింది. క్యాప్లు ఎంత? 120. క్యాప్ 120. ఏదైనా అంతే. ఏదైనా 100 రూపాయలు పడుతుంది. ఈ కళ్ళజోళ్ళు కూడా ఏదైనా 100 రూపాయలు. ఏది పెట్టుకో. పెట్టుకుంటే బాగానే ఉంది. పెట్టుకుంటే బాగానే ఉందిరా. చూడు బాగానే ఉంది. సైడే నచ్చదా ఇది? అది వేరే మోడల్ ఉంటుంది ఇదిగా సైడ్. సైడ్ ఇలా కాకుండా నార్మల్గా ఉంది. ఇది వస్తాయి చూడండి, అవి చిన్నవి అయిపోయాయి. అవి కూడా సైడే వస్తాయి. వంట రెడీ అవ్వడానికి ఇంకా అరగంట సేపు పట్టిద్ది అన్నారండి. 1:30 అయింది టైము. 2 అయింది, 2ంటికి రండి అన్నారు కర్రీ అవడానికి. సరే అని చెప్పి ఇంకా ఇలా సంతలో అలా ఒక రౌండ్ తిరిగి వద్దామని చెప్పి వచ్చాం. వాడేమో స్పెట్స్ కొనుక్కుందామని చూస్తున్నది. టోపీ అయినా 100 రూపాయలు అంట, ఈ స్పెట్స్ అయినా 100 రూపాయలు. అలాగే అటు సైడ్ మొత్తం బ్యాగులు, ప్లాస్కోలు, లైట్లు అవి అమ్ముతున్నారు. తర్వాత చెప్పుల షాప్ ఉంది. తర్వాత స్విచ్ బోర్డులు, లైట్లు, బ్యాగులు, బెల్ట్లు, వైర్లు, వీళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఛార్జింగ్ లైట్స్ అవి. ఇంకా జనం ఫ్లోటింగ్ అయితే ఇప్పుడు 2 అవుతుంది కాబట్టి కొంచెం లైట్గా తగ్గింది. పొద్దున్న మనం వచ్చినప్పుడు అయితే ఫుల్గా అయిపోయారండి జనం కూడా. అలాగే ఇక్కడ గాదులకి, గొర్రెలకి, దుక్కి దున్నడానికి, కావులకి కట్టేసి తాడులు అయితే అమ్ముతున్నారు. అంటే ఇక్కడ సంత అంటే ఇంకా వీళ్ళకి వచ్చిన వాళ్ళకి పైన కొండల మీద పని చేసుకునే వాళ్ళు, వాళ్ళకి సంబంధించినవి అయితే ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు అమ్ముకోవడానికి వచ్చి కూడా వేరేది ఏదో ఒకటి అయితే కొంటూ ఉంటారు. అక్కడైతే ఒక మేకపోరు అయితే కొనుక్కున్నారు, కట్టేశారు. అలాగే ఇక్కడ షార్ట్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. అరకు నుంచి మనం అక్కడ వన్నీ మొత్తం తీసుకున్నామండి. కర్రీను, నాటుకోడి కూర ప్లస్ వచ్చేసి రైస్ తీసుకొని ఇంకా అరకు వ్యాలీ దాటి అదరకైతే వచ్చాము. ఆ ఇద్దరు పట్టుకోవచ్చులేండి, ఆగండి. చేప కావాలి. ఆ కొత్త చేప కాదు, పాతవి ఉన్నాయిగా. పాతవి ఇంకా ఇక్కడైతే కొంచెం గోగెట్టింగ్ ఉంది అరకుది. పిల్లలందరూ ఆడుతున్నారు. ఇక్కడ భోజనం చేయడానికి వాతావరణం కూడా చల్లబడిపోయింది. ఇంకా ఎదరికెళ్దాం అనుకున్నాం. అవి తీసుకుని అయితే వెళ్దాం. ఇక్కడ భోజనానికి అయితే దిగాము. అంటే ఇక్కడ వర్షం పడితే మరి తినడానికి అవ్వదు. అంటే మేము ఈ నాటుకోడి కూర ఇది చక్కగా చెట్లలో కూర్చొని తిందాం అనుకున్నాం. ఇక్కడైతే ప్లేస్ కొంచెం బాగుంది. అంటే ఒకవేళ వర్షం పడినా కూడా మనం ఇక్కడ పక్కకి వెళ్ళడానికి అయితే ఉంది. అందుకని చెప్పి ఇక్కడైతే ఆపామండి. టైం అయితే ఆల్రెడీ 3:30 అయిపోయింది. కాకపోతే కొంచెం వీళ్ళకి దిగడం అయితే కొంచెం కష్టం. కాకపోతే ఇక తప్పదు, వేరే మార్గం లేదు. త్వరగా తినేస్తే ఇక త్వరగా అయితే వెళ్ళిపోవచ్చు. వీళ్ళు నిదానంగా దిగుతున్నారు. ఆ చెట్టు కింద ఎక్కడ బాగుందో చూస్తే అక్కడ కూర్చుందాం. ఆ పనస చెట్టు కింద తిందాంలే. ఇక్కడైతే ఏదో మరి కడుతున్నారండి, వర్క్ జరుగుతుంది. పైన అయితే మొత్తం చెక్కలు కొట్టారు, మరి రేకులు కూడా వేయకుండా ఏం చేస్తారు. కింద కూడా లెవెలింగ్ అయితే జరుగుతుంది. మన వాళ్ళు వాటరు, ఆకులు, గ్లాసులు వండినవి అన్నీ కూడా పట్టుకొని వెళ్తున్నారు. బండి అయితే ఇక్కడ పెట్టాము. ఇది హైవే అనమాట. రోడ్లు అయితే ఇక మన అరకు నుంచి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. అదైతే రైల్వే ట్రాక్. ఇప్పుడు మనం బొర్రాగా అయితే వెళ్ళాలి. మరి నెక్స్ట్ యువపద్దు ఎవరో ఒకరికి తగులుతాయి.
ఇక అతి కష్టం మీద ఎలాగైతే వీళ్ళైతే దిగారు. కాకపోతే వర్షం వచ్చిద్దామనే భయమేస్తుంది. ఉరుములు మెరుపులు వస్తున్నాయి. చాప్ తెచ్చారుగా, ఇక్కడ కూర్చుందాం. అక్కడ వేసారా? ఎక్కడ బాగుంటే అక్కడ సెట్ చేయండి. పనస చెట్టు దాకా వద్దులే, మళ్ళీ వర్షం పడినా లాంగ్ అయిపోద్ది. ఇక్కడ కూర్చొని ఫోన్ చేస్తే గౌక్మని టేకు చెట్టు కిందకి వచ్చేయచ్చు. ఇక్కడ జబర్దస్త్ కుక్కలు 2 ఉన్నాయండి. మీకు ఇవాళ మంచి బైకులు ఉన్నాయి, ఆవేశపడద్దు. చుట్టూతో కూర్చోండి రౌండ్గా. కానీ గట్లు తెచ్చారు, అందులో వేసాంలే. నిన్నంటే గట్లే వాళ్ళు కొన్నాము. ప్లేస్ అయితే ఇది ఎక్సలెంట్గా ఉందండి. నీట్గా కూడా ఉంది. కింద కూడా చక్కగా, అంటే జనాలు ఎక్కువ తిరగరు కదా. అటైతే ఒక చిన్న కాలనీనో ఏదో రిసార్ట్స్ గెస్ట్ హౌస్ కనపడుతున్నాయి. కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. ఇదైతే పనస చెట్టు అండి. పనసకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నారు చక్కగా. అలా ప్రకృతిని ఆస్వాదిస్తే తింటే బాగుండిద్దని. కానీ అంత మీరు ఆలోచించొద్దు, లేట్ చేస్తే అవతా వర్షం వచ్చి చింపే మోసి అవి చింపేసి కవర్లు ఇచ్చేసి. నిన్న అంత వండితే సగం కూడా తినాలి అందరూ. ఆయనకి పెట్టించే ముందు డ్రైవర్కి, ఆయనకి సపరేట్గా కొంచెం ఎక్కువ పెట్టి పక్కన పెట్టి మళ్ళీ నాన్ వెజ్ తినరా ఆయన. మిగిలినా పర్లేదులేండి, మళ్ళీ మీకు కావాలంటే ఏమన్నా తగిలిందని ఫీల్ అవుతారు కదా. మంచి జీడిపప్పులు దట్టించుండారుగా. మధ్యలో గన్నేరు పప్పు కూడా వేసా. ఎంత అదృష్టం ఉండాలి. వేసిచ్చి పచ్చి జీడిపప్పు వేసండారా? చుట్టుముట్టద్దు, ఇటు రావద్దు మీరు. వెళ్ళిపో అర్జెంటుగా. పోవాలంటారా బాబు? దానిగడేటి చూడండి. ఏంటి అలా అక్కడక్కడ నల్లసేమలు ఉంటాయి, జాగ్రత్త, భయపడకండి. భోజనాలు అయితే ఇక్కడ మరి మనకు ఒక్క 20 నిమిషాలు ఆగితే సరిపోయిద్దండి. ఎందుకంటే ఈలోపు అందరం ప్రశాంతంగా భోంచేసేస్తాం. భోంచేసి ఇంకా బయలుదేరిపోతాం అనమాట. అంటే వర్షం వల్ల భయమేస్తుంది. మధ్యాహ్నం దాకా బాగా ఎండ అయితే వేసింది. ఇప్పుడు బాగా చల్లబడిపోయి ఉరుములు మెరుపులు వస్తున్నాయి అనమాట. ఆయన అయితే వాళ్ళ డ్రైవర్ గారు అయితే నాన్ వెజ్ తినరన్నారండి. శుక్రవారం ఆయన తినరంట, శుక్రవారం. అందుకని చెప్పి ఆయనకి ఇంకా రైస్ ముందే పెట్టి ఇచ్చేసాము. ఆయన ఒక కర్రీ తీసుకున్నాం, కర్రీస్ పాయింట్లో. సాంబారు పెరుగు అయితే తీసుకున్నాం, అవి ఆయనకి ఇచ్చేసాం. అంటే కూర తేలేదంటే ఈయన ఫ్రై తెచ్చాడంట. సాంబారు కూడా ఉండాలిగా. సరే ఫాస్ట్గా లేట్ చేయకుండా కానివ్వండి. ఎలా ఉందండి కర్రీ? మీరైతే ఉంది. టేస్ట్ ఎలా ఉంది చెప్పండి. ఉప్పు తగ్గింది అంటే ఏమన్నా మన వాళ్ళకి సరిపోద్దా? అంటే వాళ్ళ స్టైల్లో ఉండరు కదా. చాలా బాగుంది. మనకు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. మనండికి చాలా ఎక్కువ ఉంది. ఏం కావాలండి? రసమా? మోసి ఆయనకి రసం అంటే వేసి పంపే దాంతో అలా
చికెన్ కట్టి అన్నట్టుగా బాగుందండి రసం. ఏంటి ఎవరు సన్నగా తుప్పర అయితే స్టార్ట్ అవుతుంది. మన వాళ్ళు త్వరగా తినేస్తే బెటర్ అనుకుంటున్నా. వాతావరణం మాత్రం చక్కగా చల్లగా ఉంది. ఇక్కడైతే ఒక 2 కుక్కలు అయితే వెయిట్ చేస్తున్నాయి. వాటి స్థానంలోకి మనం వచ్చాం. మన కోసం అవి రాలేదండి. బాగానే ఉందా కర్రీ? ఈ పురుగుని మన వాళ్ళు వైపు రాకుండా అటు వెళ్ళిపో. వాతావరణం మారిపోయేలోపు మనం తినేసి బస్సు ఎక్కేయాలి. పెట్టేసుకుని నువ్వు కూడా లేట్ అయితే ఇంకా మనకు తర్వాత తింటాం అంటే అవ్వదు, తినేయడమే. బాగుందా డాను? పచ్చి జీడిపప్పులు నాటుకోడి కూర. వద్దని చెప్పావు నువ్వు. మన ఊర్లో అయితే ఏమన్నా వేయరు. ఇక్కడ వద్దని చెప్పినే వేస్తారు. డానుగాడికి జారేసి అన్నం పెట్టండి. డానుగాడికి కాదు, జాయిగాడికి. అడవి కూడా నాటుకోడా? అడవి కోడలు తాలేదా మీరు? పెట్టుకున్నాను రేటింగ్ అయిపోయింది. అమ్మ కూడా తెచ్చారు కదా. నాటుకోడి కదా, అంతే గట్టిగా ఉంది కొంచెం. వెనకైతే చూసారా కొండ మీద వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎలా ఉంది కూర? సైలెంట్ గా తినేస్తున్నారు. సైలెంట్ గా తింటున్నారంటే అదే చాలా బాగుందండి. మేము అదకొచ్చినప్పుడల్లా నాటుకోళ్ళు చూస్తూ ఉంటాం సంతలో. మేమే వచ్చుకొని మేమే ఎక్కడైనా కూర్చొని తినాలని ఆశ అండి నాకు. అలాంటిది ఇవాళ అయ్యింది అది. మా బావగా వచ్చి చక్కగా నాటుకోళ్ళు తెచ్చారు సంతలో నుండి. వండుకొని చక్కగా తింటున్నామండి. ఈ ప్లేస్ కూడా బాగా సెట్ అయింది. ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఎలా ఉంది ఫీలింగ్? బాగుందన్న, చాలా బాగుంది కర్రీ. ఇలాంటి చాట తింటే చాలా బాగుంటుంది. లైఫ్ లో ఒకసారి మన అంటే అయిపోయిందా? మనగానే ఇప్పుడు ఫైనల్ చేస్తుంది. సరే, కూర గురించి 2 మొక్కల్లో చెప్పండి. బాగుందంటే మామూలుగా ఎవరన్నా చెప్తారు. అట్లా ఎలా వచ్చి ఇలా తినడం ఎలా ఉంది ఫీలింగ్? మీరు ఎలా చెప్పాలి తెలుసా? ఎలా ఉంది అసలు ఇక్కడ ఈ ట్రిప్ ఎలా ఉంది అసలు? ఏమనిపించింది ఇలా కూర్చొని నాటుకొని వండుకొని తినడం? నీకు ఎలా ఉంది చెప్పు. చెప్పు. కూర ఏరా ఏమన్నా కావాలా? పెరుగంటే ఇవ్వు. డూప్లీ నీకు అయిపోయిందా? పెరుగు చాలా ఆంటీకి. ఆ పెరుగు టీ అని ఏంటి? చాలా బాగుందండి. ఇలా సరదాగా ఇలా బయట అరకొచ్చినప్పుడు ప్రకృతిలో కూర్చొని భోజనం చేయడం అనేది. అందులో మనం సంతలో తీసుకున్న నాటుకోళ్ళు మనమే వండుకుందాం అనుకున్నాం. కాకపోతే మనకు అంత టైం లేదు, జర్నీ లేట్ అయిపోతుంది నిన్న వంట చేసుకున్న దానికి. అందుకని చెప్పి ఇంకా ఇక్కడ వండే వాళ్ళతో వేరే వాళ్ళతో వండించేసాము. చక్కగా తీసుకొచ్చి ఇలా బయట కూర్చున్నాం. వాతావరణం కూడా మనకు అనుకూలించింది. ఎండ అనేది లేదు, చల్లగా వర్షం పడేటట్టుగా ఉంది కానీ వర్షం పడలేదు. చాలా బాగుంది. కారంగా ఉంది.
ఏంటిదండి ఏం కారంగా ఉంది? పనస కింద కూర్చున్నారు మీరు హ్యాపీగా. కొట్టి కారం వేశారు. అయిపోయిందా? మంచి టేస్ట్గా ఉంది కూర మాత్రం. సూపర్. నాటుకోడి బావా థ్యాంక్స్ బావా నాటుకోళ్ళు తెచ్చినందుకు. బావా థ్యాంక్స్ బావా నాటుకోళ్ళు తెచ్చినందుకు. థ్యాంక్స్ వద్దు, నాకు డబ్బులు ఇచ్చేయండి. మొత్తం నువ్వే తినేస్తావంటే ఇంకోటి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము చక్కగా భోంచేస్తాము. అదే వీళ్ళు చెప్పారు కదా, అరకు సంతలో అయితే నాటుకోళ్ళు తీసుకున్న తర్వాత మా అన్నయ్య వచ్చారు, డాను వాళ్ళ డాడీ. ఇంకా ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత వండించేసారండి. వాళ్ళు చక్కగా నాటుకోడి పచ్చి జీడిపప్పు వేసి కూర వండారండి. సూపర్గా ఉంది అసలు. వాళ్ళే వైట్ రైస్ వండి మేము రైస్ కూర చెప్పాము. అయితే వాళ్ళు మాకు అయితే వాళ్ళు రసం కూడా పెట్టించారు. చాలా వెరైటీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మాకు మా ఇంట్లో ఫుడ్ తిన్నట్టే ఫీల్ వచ్చిందనమాట. ఇంకా మిగిలిందంతా కూడా ఇంకా మనం తీసుకెళ్ళడం కానీ అన్ని ఆకుల్లో కలిపి అయితే నేను పెట్టేశాను. ఇంక ఇక్కడ 2 కుక్కలు ఉన్నాయండి, వాటికైతే కలిపి పెట్టేశాను. ఇది ఉంది పాపం, దాన్ని తిన్నట్లా ఇది ఫుల్గా తినేస్తే ఇంకా అది వచ్చి తినిద్ది. ఓకే అండి, ఇప్పుడు మన వాళ్ళు అయితే పైకి ఎక్కేశారు, మేము కూడా తినేసాం. ఇంకా మేము ఎక్కేస్తున్నాము. మరి అరకు ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. చాలా బాగా అనిపించింది మాకు. మీ అందరూ అడుగుతూ ఉంటారు కదా, అసలు మీరు ఇట్లా ఎలా ఉంటారు, మీకు చిన్న గొడవైనా రాదా అసలు, అలా ఎలా ఉంటారని చెప్పి. మేము మా రిలేటివ్స్తో అయినా, మా సంఘంలో ఇప్పుడు చర్చిలో వాళ్ళు కూడా వచ్చారు కదండి, వాళ్ళతో అయినా ఎవరితో అయినా ఈక్వల్గానే ఉంటామండి. నిజంగా చెప్పాలంటే ఏ రోజు ఏ గొడవ ఎవరికి రాదు. ఎందుకంటే మేము ఎవరిని ఏమీ అనుకోము. ఏదన్నా సరే అందరం పంచుకొని చక్కగా మాట్లాడుకొని ఏదైనా బాధ అయినా మంచి అయినా చెడైనా ఏదైనా హ్యాపీగా ఉంటాము. మరి ఈ లైఫ్కి ఎంతకన్నా ఇంకేం కావాలి ఫ్రెండ్స్ చెప్పండి. అంటే మనసులో ఏదో పెట్టుకొని గొడవలాడుకొని మనం ఉన్నదే చిన్న లైఫ్ కదా. అందరితో ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా అది వదిలేసి వెళ్ళిపోతే లైఫ్ సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు మాలాగే మేమైతే ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇది చర్చి ట్రిప్ అనమాట. ఇంకా చర్చిలో వర్క్ అయితే జరిగింది కదా, ఇంకా అందరూ అమ్మగారు ఇంకా అందరూ చర్చిలో వర్క్ అయితే ఎవరైతే 15 రోజులు కంప్లీట్ చేశారో, పిల్లలు పెద్దోళ్ళు మేము అందరం కూడా కంప్లీట్ చేశారో వాళ్ళనైతే చక్కగా ట్రిప్కి అయితే తీసుకొచ్చారండి. అంటే ఎవరైనా అమౌంట్ ఇస్తే ఎవ్వరూ తీసుకోరు, మేమే కాదు మా వాళ్ళు ఇప్పుడు పనిచేసిన వాళ్ళు ఎవ్వరూ తీసుకోరు. ఆమె ప్రేమగా ఇచ్చినా సరే తీసుకోరు. ఇంకా ఇట్లా దగ్గరుండి మమ్మల్ని అందరినీ చక్కగా తీసుకొచ్చి అన్నీ మేమందరం చూసి మంచిగా ఎంజాయ్ చేసి మాకు కావాల్సింది తిని మాకు కావాల్సిన స్పాట్స్లో దిగి బాగా అంటే బాగా ఎంజాయ్ చేసామండి. ఎప్పుడూ చేసేదానికన్నా ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ట్రానే బాగా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది. చెప్పాలంటే 3 రోజులు చాలా తొందరగా అయిపోయింది అనిపించింది. అప్పుడే వెళ్ళాలని లేదు. మా అన్నయ్య అయితే ఇవాళే కలిసాడు, డాను వాళ్ళ డాడీ. ఆయన కూడా ఇవాళ వెళ్ళొద్దు, రేపు వెళ్దాం అంటున్నాడు. కాకపోతే ఏంటంటే మాకు చర్చి ఉంది కాబట్టి మనం ఎంత ఎంజాయ్ చేసినా దేవుణ్ణి పక్కన పెట్టకూడదు కాబట్టి మాకు ఎల్లుండి బలారాధన, రేపు శనివారం. ఎట్టి పరిస్థితుల్లో రేపు మేము చర్చికి వెళ్ళిపోవాలి. అందుకని చెప్పి ఇంకా ఇప్పుడుతో అయితే మా ఈ ట్రిప్ ముగుస్తుంది. అంటే ముగుస్తుంది అంటే ఇంకా అయిపోయింది. ఏమైనా దారిలో ఇంకా చూడాల్సిన స్పాట్స్ ఉన్నాయి, ఇంకా చూసుకొని మేమైతే వెళ్తాము. ఆ వీడియో దీని నెక్స్ట్ అయితే వస్తుందండి. కానీ మాటల్లో చెప్పలేని అంత ఎంజాయ్ చేసాం మా వాళ్ళందరితో కూడా, చర్చ్ మెంబర్స్తో, మా వాళ్ళతో, మా ఆడపడుచులతో, మేనల్లులతో, మా ఆయనతో, మా అన్నయ్యతో, అందరితో బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పటికైతే ఇది వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఇది ఇప్పుడు దాకా తినవలేదు, దానికి ఫుల్ అయింది కాబట్టి ఇప్పుడు దీనికి ఇచ్చిందనమాట అవకాశం. ఇప్పుడు వచ్చి ఈ 2 తింటున్నాయి. ఓకే బాయ్. అరకులో అడవి పువ్వు అంట. మరి ఇది ఇంకా ఎండాలి ఇలా రావాలంటే. మొత్తం నా మీదకి వచ్చింది. ఎక్కడ కోసుకున్నారు? చాలా పదండి. కనబడిందా నీకు? వర్షం వచ్చేలా ఉంది, పదండి. బాయ్ బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అందరం నాటుకోడితో భోజనం అయితే చేసిన తర్వాత ఇంకా ఈ స్పాట్ నుంచి అయితే బయలుదేరిపోదాం. నెక్స్ట్ వచ్చే ప్లేసెస్ చూద్దాం.